నయనతార తాజాగా మండిపడింది. నిర్మాత హీరో ధనుష్ను ఏకిపారేసింది. నువ్వేంటో నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది. స్టేజ్ ఎక్కితే నీతి సూక్తులు చెబుతావు. నీ పిచ్చి ఫ్యాన్స్ను మభ్య పెడతావు. నీ సూక్తుల్ని మాత్రం నువ్వు పాటించవు అంటూ నయనతార ఓ రేంజ్లో విరుచుకుపడింది. ధనుష్ తమ మీద వేసిన కేసుకు ప్రతిగా నయనతార ఓ బహిరంగ లేఖను వదిలింది. అందులో చాలా విషయాలను నయన్ చెప్పేసింది. ధనుష్ను కార్నర్ చేసింది. నెట్ఫ్లిక్స్ కోసం నయన్ విఘ్నేష్ చేసిన డాక్యుమెంటరీలో నేను రౌడీనే మూవీకి సంబంధించి ఓ 3 సెకండ్ల క్లిప్ వాడటంతో ఈ వివాదం మొదలైంది. అసలు ఏం జరిగిందో ఓసారి చూద్దాం. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. నయన్ విఘ్నేష్ లు తమ పెళ్లి స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్స్ కి ఇచ్చిన సంగతి తెలిసిందే. నయన్ విఘ్నేష్ ల మీద డాక్యుమెంటరీని చాలా ఆలస్యంగా విడుదల చేశారు. అసలు ఇది వస్తుందా రాదా అని ఒకప్పుడు చాలా ప్రశ్నలు వచ్చాయి. అలా ఆలస్యం అవ్వటానికి కూడా ధనుష్ ఓ కారణమని తెలుస్తోంది. తమ జీవిత ప్రయాణంలో ధనుష్ నిర్మించిన నేను రౌడీనే అనే సినిమాకు ఎంతో ప్రాధాన్యం ఉందని, ఆ సినిమాలోని కొన్ని లిరిక్స్, క్లిప్స్, సీన్స్ ని వాడుకుంటామని ధనుష్ను నయన్ రిక్వెస్ట్ చేసిందట. అలా వాడుకునేందుకు ఎన్ఓసీని ధనుష్ నుంచి కోరిందట. కానీ ధనుష్ మాత్రం అందుకు నిరాకరించాడట. అలా ఎన్నోసార్లు అడిగినా ధనుష్ పర్మిషన్ ఇవ్వలేదట. తమ జీవిత ప్రయాణానికి ఆ లిరిక్స్ సరిగ్గా సెట్ అవుతాయని చెప్పినా ఇవ్వలేదని ధనుష్ చర్యల గురించి చెప్పింది. సర్లే, ధనుష్ ఇవ్వటం లేదు కదా అని ఆ సినిమా టైంలో బిహైండ్ ది సీన్స్లో తమ కెమెరాల్లో తీసుకున్న విజువల్స్ని ఓ 3 సెకండ్ల పాటు అందులో వాడారట. ధనుష్ అంగీకరించటం లేదు కదా అని మొత్తం ఎడిట్ చేసి రీషూట్ చేశారట. అలా 3 సెకండ్ల పాటు వాడుకున్నందుకు 10 కోట్లు కట్టమని ధనుష్ లీగల్ నోటీస్ పంపాడట. దీనిపై నయన్ మండిపడింది. నువ్వెంత నిర్మాతవైతే మాత్రం మా పర్సనల్ లైఫ్ మీద నీకు పెత్తనం, అధికారం ఉంటుందా? సినిమాలోని సీన్లు, క్లిప్స్ వాడొద్దన్నావు. మా సొంత కెమెరాల్లో తీసుకున్న బిహైండ్ సీన్స్ కూడా వాడుకోవద్దా? దీనిపై మేం కూడా కోర్టులోనే తేల్చుకుంటాం. ఇక్కడే నీ వ్యక్తిత్వం ఏంటో తెలుస్తోంది. స్టేజ్ ఎక్కి 4 మంచి మాటలు, పంచ్ డైలాగ్స్ చెప్పి నీ పిచ్చి ఫ్యాన్స్ని మభ్యపెట్టడం కాదు. నువ్వు మాట్లాడే ముందు దాన్ని పాటించు. అసలు మా మీద నీకెందుకంత ద్వేషం? మమ్మల్ని ఇలా ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఆ సినిమా సక్సెస్ను తర్వాత నీ ఈగో ఎలా హర్ట్ అయిందో నేను విన్నాను. నువ్వు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు, దానివల్ల అయిన గాయాల్ని నేనింకా మర్చిపోలేదు. నీలో నువ్వు మనశ్శాంతిని వెతుక్కుంటావని, గతంలో నీతో ఉన్న వాళ్ల సక్సెస్ని చూసి కుళ్ళుకోకుండా శాంతంగా ఉంటావని ఈ లెటర్ షేర్ చేస్తున్నా. ఈ ప్రపంచం చాలా పెద్దది, అందరిది. నాలా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ఇంత పెద్ద సక్సెస్ అవ్వటం, నేనిలా హ్యాపీగా సంతోషంగా ఉంటే నీకేం నష్టం కాదు. నీ నుంచి మేమేమీ తీసుకోం. ఎవరి పని వారిది, ఎవరి అదృష్టం వారిది. ఇప్పుడు నువ్వు మళ్ళీ ఏదో ఒక ఈవెంట్లో మళ్ళీ పంచ్ డైలాగ్స్ వేస్తావు. సరే, మంచిదే. అన్నీ ఆ దేవుడు చూస్తూ ఉంటాడు. ఈ ప్రపంచంలో ఒకరి బాధను చూసి సంతోషించటం సులభం. కానీ ఎదుటి వాళ్ల సంతోషంలోనే మన సంతోషం ఉంటుంది. అదే మా డాక్యుమెంటరీ ఉద్దేశం కూడా. నువ్వు కూడా ఆ డాక్యుమెంటరీని చూడు. నీ మైండ్ కాస్త మారుద్దేమో. ప్రేమను పంచడమే ముఖ్యం. ఏదో ఒకరోజు నువ్వు కూడా అలా ప్రేమను పంచుతావని ఆశిస్తున్నా అని నయన్ బహిరంగ లేఖలో పేర్కొంది.